నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇథనాల్ పరిశ్రమ తరలించాలని డిమాండ్ చేస్తూ నిన్న మధ్యాహ్నం నుంచి ఆందోళనను తీవ్రతరం చేశారు గ్రామస్తులు. రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు. గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. గ్రామంలోని ప్రధాని కూడలిల వద్ద కూడా పోలీసు బలగాలు పహారా కాస్తున్నా లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్తులు ర్యాలీగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వాహనాలను అడ్డుకుని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఇథనాల్ పరిశ్రమ తరలించేంత వరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా భయపడేది లేదన్నారు గ్రామస్తులు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటు ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నటువంటి రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే నిన్న రాత్రి మనకు సంఘటన జరిగిందో, ఆర్డీఓ ఒక వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు హింసాత్మక ఘటనకు పాల్పడ్డారనే నేపథ్యంలో పోలీసులు విచారణకు వచ్చారు. విచారణ చేస్తున్న క్రమంలో మేము ఈ రోజు శాంతియుతంగానే గత 4 నెలలు చేస్తున్నట్టుగా ఈ రోజు కూడా మా రిలే నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తాం, మీరు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారనే విషయంలో అటు వారికి అటు ప్రజలకు, ఇటు పోలీసులకు మధ్యన మాట పెరిగి అది ఘర్షణ వాతావరణాన్ని దారితీసింది. పోలీసుల యొక్క ఉద్దేశం ప్రకారం చూస్తే నిన్న హింసాత్మక ఘటనకు పాల్పడినటువంటి ఆర్డీఓ వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేసే ఉద్దేశంతో వచ్చారు. మేము మా న్యాయం కోసము మాకున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో మేము ఇలా చేస్తే పోలీసులు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ మా మీద కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందని అక్కడ ఉన్నటువంటి బాధితులు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరోసారి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు తమను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో 4 గ్రామాల ప్రజలు మళ్ళీ మెల్లమెల్ల అక్కడికి వస్తున్నారు. మరొకసారి హైవేని కూడా దిగ్బంధించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు అటు పోలీసులు, ప్రభుత్వం మమ్మల్ని ఏం చేసినా సరే హైవేని దిగ్బంధిస్తాము, మళ్ళీ రాస్తారోకో చేస్తాము, కంప్లీట్ వెహికల్స్ వెళ్లకుండా మేము చేస్తామని కూడా మరొకసారి పోలీసులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని సంధానించడానికి పోలీసులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రము వినే పరిస్థితి లేదు. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అని తెలియని పరిస్థితి ప్రస్తుతానికి అక్కడ నెలకొని ఉంది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు జిల్లా అధికార యంత్రాంగం, మన కలెక్టర్ నిన్న సీఎంకి లెటర్ రాశారు. వీళ్ళ పరిస్థితి ఏదన్నది, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఈ డిమాండ్ల నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారి నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి ఏం చేయాలి, ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి మాకు పోరాటమే తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ యాక్చువల్లీ నిన్న తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారము రిలే నిరాహార దీక్ష శాంతియుతంగా కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. కానీ పోలీసులు అక్కడికి వెళ్లడము, అరెస్టు చేసే నేపథ్యంలో వచ్చిందని తెలియడంతో మరొకసారి వాళ్ళు పోలీసులకు వీళ్ళకి మధ్యన మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతానికి నెలకొని మొత్తానికి అయితే ప్రజెంట్ అయితే అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణమే ఉంది. అయితే రాజు పటేల్, ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి అసలు గ్రామస్తులకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే పరిశ్రమ యాజమాన్యం కావచ్చు, ఎవరు కూడా వారి అభ్యంతరాలను లేదంటే వారికి ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? అంటే ఇప్పుడు ఇథనాల్ ఇండస్ట్రీ ఎయిర్పోర్ట్ అనేది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ దిలావర్పూర్ మండలము గండంపల్లి గ్రామం వద్ద అక్కడ పరిశ్రమకు మంజూరు అయింది. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో శాంక్షన్ చేసినప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మా భూములు పోతాయి. అదంతా వాస్తవానికి కంప్లీట్ గా కూడా ఆ 4 గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు. మీ భూమి పోతే మేము ఎక్కడ మళ్ళీ మిగతా వ్యవసాయం చేసుకోవాలి? వేరే చోట భూమి వేయడానికి అవకాశం లేదు, వ్యవసాయం చేసుకునే అవకాశం లేదు. ఇండ్లు పోతాయి, కొంతమంది భూమి పోతాయి. పైగా ఇథనాల్ ఇండస్ట్రీ ద్వారా గ్యాస్ రిలీజ్ అవుతాయి కాబట్టి మా ఆరోగ్యాలు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వద్దు అనేది వాళ్ళు మొదట్లోనే దాన్ని వ్యతిరేకించారు. తర్వాత అప్పటి ప్రభుత్వం దాన్ని కొంచెం పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని ఫైల్ మూవ్ చేసింది. సో అంతకన్నా ముందు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో అప్పుడు ఉన్నటువంటి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇథనాల్ పరిశ్రమను మేము ఎట్టి పరిస్థితులు ఇక్కడ స్థాపించబోము, మేము అధికారంలోకి వస్తే దీన్ని వేరే చోటి తరలిస్తాము, లేకుంటే రద్దు చేస్తాము, మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వాళ్ళు స్పష్టం చేశారు. కానీ నిర్మల్ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తిరిగి ఆ విషయంలో వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష కూడా మద్దతు తెలపడం లేదు. సో దీంతో అతన్ని ఫోటో పట్టుకొని కూడా నిన్న ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. కంప్లీట్ గా ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి మీరు అన్నట్టు అపోహాలు కానీ ఎంత నష్టం జరుగుతుందనే విషయం మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించకపోవడము. సో రిహాబిలిటేషన్ R&R ప్యాకేజ్ కానీ రిహాబిలిటేషన్ కానీ ఒకవేళ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తే మీకు పునరావాసం ఎక్కడ అప్పిస్తాము, మీకు ఉన్నటువంటి భూములు పోతే పరిహారం ఎంత ఇస్తామని దాని మీద కూడా వాళ్ళకి స్పష్టమైన అవగాహన లేదు. అంటే పరిహారం ఇస్తామంటున్నారు తప్ప వాల్యూకి అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇస్తున్నారు కానీ ప్రైవేట్ గా వాల్యూ ఎక్కువ ఉంటుంది. లక్షల రూపాయల విలువ చేసే భూములు తీసుకొని 1000 రూపాయలు ఇస్తామంటే ఆ పరిస్థితి ఏందనేది కూడా వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మాకు ఉపయోగపడేది ఏం లేదు. కొన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు కూడా ఎక్కువగా లేవు. కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా ఆ కంపెనీలో అక్కడ ఫ్యాక్టరీ లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా మాకు నష్టమే. కాబట్టి మాకు ఇది వద్దు అని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి.